వెల్కమ్ టు ప్రసన్నాస్ వరల్డ్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు నేను నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను. నువ్వులు 3 టైప్స్ ఉంటాయి: బ్లాక్, వైట్, కొంచెం బ్రౌన్గా ఉండేవి. ఈ 3 బ్లాక్ నువ్వుల్లో, నల్ల నువ్వుల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి, న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. బ్రౌన్లో కొంచెం, వైట్లో చాలా తక్కువ ఉంటాయి. నేను బెల్లం బదులు ఈరోజు ఖర్జూరం తీసుకొని చేస్తున్నాను నువ్వుల లడ్డు. అలాగే డెసికేటెడ్ కోకోనట్ కూడా వాడుతున్నాను దీంట్లో. మీరు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వాడుకోవచ్చు. ఈ రెసిపీ నా రెసిపీస్ ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నల్ల నువ్వులు, నువ్వులు ఈ 2 కలిపి వాడుతున్నాను నేను ఈరోజు లడ్డు కోసం. అలాగే బెల్లానికి బదులుగా డేట్స్ వాడుతున్నాను నేను. ఈ డేట్స్ క్రౌన్ ఇవి తీసుకున్నాను. ఇది కొంచెం స్వీట్నెస్ బాగుంటుంది. ముందుగా నువ్వుల్ని వేయించుకోవాలి విడివిడిగా. అవి చిటపటా ఉంటాయి కదా, బాండల్లో వేసిన తర్వాత అలా అంటే సరిపోతుంది. ఆ పచ్చి వాసన పోతుంది మనకి. ఆ వేగింది కమ్మదనం వాసన రాగానే ఆపేస్తే సరిపోతుంది. అలాగే తెల్ల నువ్వులు కూడా వేయించుకోవాలి. నువ్వులు హెల్త్కి చాలా చాలా మంచిదండి. మన బాడీలో వాత, పిత్త, కఫ దోషాలు అంటారు కదా, వాత దోషాలని బ్యాలెన్స్ చేయడానికి నువ్వులు చాలా ఉపయోగపడతాయి. హార్ట్ డిసీజెస్కి, కొలెస్ట్రాల్ లోవర్ చేయడానికి, బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి, ఆర్థరైటిస్కి అన్నిటికీ చాలా చాలా మంచిది. నువ్వులు అనేది ఇప్పుడు నుంచి ఉన్నవి కాదండి, చాలా ఏన్షియంట్ పీరియడ్ నుంచి ఉన్నవి కదా. ఆయుర్వేదిక్ ఆయిల్స్ బేస్లో చాలా వాటిల్లో మనకి ఈ నువ్వుల నూనె ఉంటుంది. హెయిర్ పెరగడానికి కూడా నువ్వుల నూనె బాగా ఉపయోగపడుతుంది. ఇది చూసారా, ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీకి వేసేసుకోవాలి. ఇవి చల్లారేలోపు నేను ఇప్పుడు ఈ ఖర్జూరంలో సీడ్స్ తీసేస్తాను. మీరు సీడ్లెస్ ఉంటే అది కూడా డైరెక్ట్గా వాడుకునేయచ్చు. ప్రెగ్నెంట్స్ మాత్రం నువ్వులు తినకపోవడమే మంచిదండి. అలాగే ప్యూబర్టీ ఆ ఏజ్లో ఉండే పిల్లలకు కూడా ఎక్కువగా నువ్వుల లడ్డు ఒకటి ఇవ్వడం మంచిది. కావాలంటే సీడ్లెస్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నువ్వులు చల్లారిపోయాయి. ఇవి నేను మిక్సీకి వేస్తున్నాను. ఇవి ఒక్కసారి అలా వేసిన తర్వాత ఇలా రఫ్గా పౌడర్ అయిన తర్వాత దీంట్లో కొంచెం డెసికేటెడ్ కోకోనట్ ప్లస్ ఈ ఖర్జూరం 2 కలిపేసి ఇంకోసారి మిక్సీ వేసేయాలి. ఈసారి మిక్సీ వేసినప్పుడు ఎక్కువసేపు వేయాలి. దాంట్లో ఉండే మాయిశ్చర్తోనే లడ్డు చుట్టడానికి రావాలి. విడిగా మనం ఇంకేం కలపట్లేదు. ఒకవేళ మీకు రాలేదు అంటే కొంచెం తేనె కానీ నెయ్యి కానీ వేసుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు. వెయిట్ లాస్ కూడా చాలా చాలా మంచిది ఈ నువ్వులు. తర్వాత డైటింగ్ చేసే వాళ్ళు కూడా స్వీట్ తినాలనే క్రేవింగ్స్ ఉన్నప్పుడు షుగర్తో చేసినవి తినకుండా ఇలా రీప్లేస్ చేసుకున్నారంటే మీ డైట్లో చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా వచ్చింది కదా కొంచెం తడితో. అలాగే నేను ఇంకా లడ్డు చేసేస్తున్నాను వాటిని. ఈ పొడంతా ఇప్పుడు ఓసారి చెక్ చేసుకుంటున్నాను వస్తుందా లేదా అని. తర్వాత ఈ పొడినంతా ప్లేట్లో తీసుకొని అన్ని లడ్లు చుట్టేసాను. కరెక్ట్గా వచ్చింది నాకు. జీడిపప్పు, బాదం ఇవన్నీ తురిమి గార్నిష్ చేసుకోవచ్చు. అలా కాకుండా మన డెసికేటెడ్ కోకోనట్లో ముంచి కూడా ఇలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా చాలా కాల్షియంకి, కీళ్ళ నొప్పులకి అన్నిటికీ మంచిదయ్యే ఈ లడ్డూని రోజుకొకటైనా తిందాం, హెల్తీగా ఉందాం. వీటన్నిటిని ఓ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే రోజు తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. చూసారా, లడ్డూస్ బాగున్నాయి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మధ్యలో ఆ డెసికేటెడ్ కోకోనట్ తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి. వీటన్నిటిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రోజు ఒకటి తినచ్చు. బీ బిజీ, బీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.